హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. గెట్ రెడీ టు వైబ్ విత్ అలెక్సా. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ ఇంట్రో కార్లో ఎందుకు చేస్తున్నా అనుకుంటున్నారా? మేమైతే ఒక షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. నేను, మా మమ్మీ, మా డాడీ అండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్. సో మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. మేమైతే ఒక 2 డేస్కి చిన్న ట్రిప్ లాగా ప్లాన్ చేసుకున్నాం. అదేం ప్లేస్ అంటే మీ అందరికీ తెలుసు, ఫేమస్ అయిన ప్లేస్ అది దత్తాత్రేయ స్వామి టెంపుల్, అదే గాన్గాపూర్. సో మేమైతే ఈ 2 డేస్ అక్కడికి వెళ్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. 1 డే స్టే అనమాట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. 2 years బ్యాక్ వెళ్ళాను, లాస్ట్ ఇయర్ వెళ్ళడం కుదరలేదు. సో ఇయర్ మళ్ళీ వెళ్తున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఆ ప్లేస్కి వెళ్ళడం అయితే ఇట్ వాజ్ ఆ మొత్తం పాజిటివ్ వైబ్. అసలు నేను అది చెప్పలేను, మీకు అది డిస్క్రైబ్ చేయలేను. ఖచ్చితంగా అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు తెలియదు, అంటే ఆ వైబ్ ఎలా ఉంటుంది అని నేను చెప్పేది. ఇది మాటల్లో చెప్తే ఎవరికి అర్థం కాదు, మనం సొంతగా ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ నేనైతే అక్కడ ఏం చేస్తాను అనేది మొత్తం కవర్ చేస్తా. మీరైతే నా వ్లాగ్ చూసేయండి ఖచ్చితంగా లాస్ట్ వరకు. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూసేయండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ ఒక 5:30 అలా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:11 అవుతుంది. పొద్దున్నే కదా, నార్మల్ సాంగ్స్ పెట్టకుండా ప్రశాంతంగా హనుమాన్ చాలీసా వింటూ వెళ్తున్నాం. తర్వాత మధ్యలో టీ బ్రేక్ కోసం ఒక చోట ఆగాం. సో నేను ఎప్పుడన్నా ట్రావెల్ చేసేటప్పుడు నాకు దిండు అండ్ బొమ్మ పక్కా ఉండాలి. నేనైతే కార్లో చాలా పడుకుంటా. చెప్పాలంటే నాకు కార్ ఎక్కిన వెంటనే నిద్ర వస్తుంది, అది ఎందుకో తెలీదు. ఇంతకుముందు చాలా ఉండేది, బట్ ఇప్పుడు కొంచెం బెటర్, చాలా తగ్గింది. కరెక్ట్ సన్ రైజ్ టైం అయింది. నేనైతే మంచిగా కాసేపు ఎండలో అలా ఎంజాయ్ చేసా. రీసెంట్ టైమ్స్లో ఇంత పొద్దున నేను ఎప్పుడు లేవలేదు కాబట్టి వాళ్ళు ఏంటో నాకు వండర్లా అనిపించింది. ఇప్పుడైతే ఇక్కడ మేము కర్ణాటక బార్డర్ ఎంటర్ అవుతున్నాం. అయితే ఇక్కడ చెక్ పోస్ట్, ఇది చెక్కింగ్ కోసం ఆపారు. చూడండి, ఇక్కడ చాలా కార్స్ వాళ్ళని కూర్చున్నారు ఇక్కడ. పేపర్స్ అడిగారు, మేమైతే చూపించేసాం. ఎవరన్నా కానీ కార్స్లో వేరే స్టేట్స్కి ట్రావెల్ చేస్తున్నట్టయితే పేపర్స్ అన్నీ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి, లేకపోతే ఫైన్ పడుతుంది. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ బ్రేక్. మేమైతే ఇక్కడ దారిలో హోటల్ 24 అని ఒక కొత్తది పడింది. సో అక్కడైతే ఆగాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ అన్నీ బాగుంటాయి అంట. సో ట్రై చేసి చెప్తాం. ఈ హోటల్ అయితే మనం వెళ్ళే రూట్లో రైట్ సైడ్ ఉంటుంది. ఇది కొత్తగా పెట్టారు, అంటే మరీ కొత్తగా కాదు, కొంచెం పెట్టి చాలా రోజులే అయింది అనుకుంటా, లైక్ 1 year పైన అయింది అనుకుంటా. మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగాము. ఇక్కడ మెనూ చూసాం, కొంచెం ప్రైస్ ఎక్కువే, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేనైతే 1 మసాలా దోశ అండ్ 1 పూరి చెప్పుకున్నా. ఎందుకంటే నేను ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడు మసాలా తింటా, లైక్ వేరేవి ట్రై చేయడం కన్నా నాకు ఎందుకో అన్ని చోట్ల ఈ ఐటెం అయితే బాగుంది అని అనిపిస్తుంది. టేస్ట్ విషయానికి వస్తే మసాలా దోశ బాగుంది అండ్ ఇడ్లీ వడ కూడా బాగుంది ఇక్కడ. గైస్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ అప్ ఫ్రమ్ బిగ్ నాప్. ఇంకెంతసేపు ఉందా? ఇంకా చాలా దూరమే ఉంది. మంచి వ్యూస్ అన్ని పోయినాయి. నేను పడుకున్నా, మంచి వ్యూస్ పోయినాయి అంట మా మమ్మీ చెప్తుంది. చాలా నిద్ర వచ్చింది అసలు. మార్నింగ్ అయితే లైక్ ఒక 4:45 ఏమో లేచినట్టున్నా, తర్వాత నుంచి పడుకోలేదు అసలు. నేను ఒక్కదాన్నే అయిపోయా కార్లో. నాకైతే కొంచెం బోర్ కొట్టింది. ఇంతకుముందు అంటే మా అక్క ఉండేది కాబట్టి మేము కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇద్దరు మాట్లాడుకుంటూ ఏదో వీడియోస్ తీసుకుంటూ. ఇదైతే మన టెంపుల్ ఎంట్రన్స్ అంటే ఆ ప్లేస్ ఎంటర్ అయ్యే ఎంట్రన్స్. ఈ కమాన్ దాటాక మనమైతే ఇంకొంచెం డిస్టెన్స్ వెళ్ళాల్సి ఉంటుంది ముందుకి. కొంచెం ట్రావెల్ చేశాక మధ్యలో ఇంకొక కమాన్ లాగా వస్తుంది ఆరెంజ్ కలర్ది. సో అక్కడ మనం మనీ కట్టాలి వాళ్ళకి. మనీ కట్టేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం. ఆరెంజ్ కమాన్ అన్నా కదా, ఇదే అది. సో కొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఒక మధ్యలో ఒక స్టాచ్యూలా వస్తుంది. అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతే టెంపుల్ వచ్చేస్తుంది. సో ఇది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అనమాట. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. అక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను చూపించేది ఇది టెంపుల్కి వెళ్ళే రూట్ ఏరియా అనమాట. ఇక్కడైతే హార్సెస్కి కళ్ళకు గంతలు కట్టారు, అంటే స్ట్రైట్గా నడవాలని, సైడ్ అటు ఇటు కనిపించకుండా. తర్వాత ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవడమే. అక్కడ ఆరెంజ్ కలర్లా కనిపిస్తుంది కదా ఎంట్రన్స్కి, అదే అనమాట. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతాం. మేము రీచ్ అయ్యేసరికి టైం అయితే ఆల్మోస్ట్ ఒక 11:30 to 12 మధ్యలో రీచ్ అయ్యాము. ఈ టైంలో అయితే ఈ టెంపుల్ బిజీగానే ఉంటుంది. ఈ టైంలో అనే కాదు, ఏ టైంలో అయినా బిజీగా ఉంటుంది.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా చాలా స్టాల్స్ ఉంటాయి, ఏమన్నా దారాలు కానీ అండ్ స్పైసెస్, ఇంకా చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇవైతే కామన్ కదా మనకి ఎవ్రీ టెంపుల్ దగ్గర. ఇక్కడ ఏదైతే గోపురం కనిపిస్తుందో అదే టెంపుల్, అది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. ఇంకో ఎంట్రన్స్ అంటూ ఏం లేదు, ఇదే. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి మనం. ఇక్కడ మనకి చెప్పులు పెట్టుకోవడానికి ఉంటుంది, లైక్ ఇక్కడ మనం చెప్పులు పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవడమే. సో చెప్పా కదా చాలా రష్ ఉంటుంది అని. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ కుక్కలు ఉంటాయి కదా, అవి కూడా మనుషుల్లాగానే టెంపుల్ లోపలే తిరుగుతాయి, వాటిని ఎవ్వరూ ఏమనరు. అవి కూడా అసలు మనుషుల్ని కరవడం కానీ అలాంటిది ఏమి ఉండదు, నార్మల్గా మనతో పాటే తిరుగుతాయి. ఇక్కడైతే చాలా రష్ ఉంది కదా, సో మేము ఫ్రీ దర్శనం కాకుండా టికెట్ దర్శనం తీసుకున్నాము. ఫ్రీ దర్శనం అయితే పైన స్టెప్స్ నుంచి దిగాలి, ఇది అయితే కింద మనం ఎంటర్ అయిన దగ్గర నుంచే దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి భిక్షకి వెళ్ళాలి. ఇప్పుడైతే భిక్ష తీసుకోవాలి. అక్కడ ఇలా అమ్ముతారు బాదం ఆకులతో ఇట్లా ప్లేట్స్ లాగా కుట్టి, సో అవైతే మేము తీసుకున్నాము. దేవుడికి పెట్టే నైవేద్యం ఏదైతే ఉంటుందో అది ఎవరింట్లోంచి అయినా తీసుకొచ్చేటప్పుడు ఇలా డప్పులు అవన్నీ కొడుతూ తీసుకొని వస్తారు. ఇది ప్రసాదం లాగా. ఇక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లోంచి ఏదో ఒకటి వండుకొని వచ్చి ఇలా సైడ్కి నుంచొని భిక్ష అడిగే వాళ్ళందరికీ కొంచెం కొంచెం ఇట్లా ప్రసాదం లాగా పెడుతూ ఉంటారు. వీళ్ళ నమ్మకం ఏంటంటే దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మన మధ్యలోనే ఉంటాడు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు, అందుకనే ఇలా అందరికీ భిక్ష పెడుతూ ఉంటారు. మనం కూడా మనకు తోచింది ఎంతైనా పెట్టచ్చు, అది ఏదైనా ఫ్రూట్ అయినా కానివ్వండి, లేకపోతే మనం షాప్లో తీసుకున్న ఏదైనా స్వీట్ బాక్స్ అయినా కానివ్వండి, అది మనం ఏది తీసుకుంటే అందులో కొంచెం కొంచెం ఒక 10 మందికి పంచిపెట్టాలి. మేమందరం అయితే ఒక 30 డజన్స్ ఆఫ్ బనానాస్ తీసుకొని అందరికీ అయితే పంచిపెట్టాము. ఈ గుడి అయితే చాలా పవర్ఫుల్. ఎవరన్నా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ గుడికి వస్తారు ప్రత్యేకంగా. ఎందుకు అంటే వాళ్ళకి నయం అవ్వాలని. ఈ గుడిలో ఏంటి అంటే ఎవరైతే అలా ఇబ్బందితో వస్తారో ఈ మొత్తం ఈ టెంపుల్ ట్రిప్ అంతా వాళ్ళు అయిపోయి ఇంటికి వెళ్ళిపోయేసరికి నార్మల్గా అయిపోతారు, అంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయరు. ఈ గుడిలో హారతి టైంలో అయితే అలా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో లోపల రాడ్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎక్కి అలా ఊగుతారనమాట. అది వాళ్ళకి ఎవరు చేయమని చెప్పరు, అది వాళ్ళంతట వాళ్ళే చేస్తారు. మరి ఆ ఫీలింగ్ ఎలా వస్తుందో వాళ్ళకి తెలీదు. మీకు చూపించడానికి అయితే ఒక 2 క్లిప్స్ యాడ్ చేస్తున్నా. ఎవరికైనా చూడడానికి ఇబ్బందిగా ఉంటే ప్లీజ్ మీరు ఈ పార్ట్ అయితే స్కిప్ చేసేయండి. ఈ హారతి ఇంకా ఈ డప్పులు కొట్టడం అయిపోయాక వాళ్ళంతటకు వాళ్ళే వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని వస్తారు. ఫైనల్లీ ఇప్పుడైతే దర్శనం అయిపోయింది అండ్ భిక్ష కూడా అయిపోయింది. మొత్తం కంప్లీట్ చేసుకొని మేమైతే బయటకు వచ్చాం. ఇవాళ లంచ్ ఏంటి అంటే భిక్షలో మనం ఏదైతే తింటామో అదే మనకి లంచ్. భిక్ష ఎట్లా అంటే మనం ఒక 5 ప్రసాదాలు పెట్టించుకోవాలన్నమాట, అదే లంచ్గా తినాలి మనం అక్కడ. అది అయిపోయింది మొత్తం. ఇంకా తర్వాత అక్కడ అంతా చూసేసాం. దర్శనం అయితే చాలా బాగా అయింది, మొత్తం మంచి వైబ్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే అయిపోయి మేము స్టార్ట్ అయిపోయాం కదా, కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడానికి మేమైతే రూమ్కి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ కూడా చాలా బాగుంటుంది, మేము స్టే చేసే ప్లేస్ కూడా మీకు చూపిస్తాం. ఫైనల్లీ అయితే రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి వచ్చాం. మనకి హైదరాబాద్లో అంటే చల్లగా ఉంది, కానీ ఆ ప్లేస్లో అయితే కొంచెం వేడిగానే ఉంది, చాలా ఎండ ఉంది. సో మేమైతే రూమ్కి వచ్చాము, ఏసీ రూమ్స్ బుక్ చేసుకున్నాం అనమాట. సో రెస్ట్ తీసుకొని మేమైతే ఈవినింగ్ ఇంకొక ప్లేస్కి వెళ్ళేది ఉంది.
సో టైం వచ్చేసి ఒక ఈవినింగ్ 5 అలా అయింది. మేమైతే అప్పుడు స్టార్ట్ అయ్యి ఆ ప్లేస్కి అయితే వెళ్ళాం. సో ఇప్పుడు మేము ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. అదేంటి అంటే ఇక్కడ ఏంటిది ఉంటుంది, సంగమం ఘాట్ ఏదో ఉంటుంది. సో అక్కడికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాం, ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఈ సంగమం ఘాట్ దగ్గర కూడా లోపల ఇంకొక టెంపుల్ ఉంటుంది, దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఈ సంగమంలో అయితే 3 రివర్స్ కలిసి ఉంటాయి. అదేంటి అంటే భీమా, అమరజ అండ్ సరస్వతి, ఈ 3 రివర్స్ అనేవి ఇక్కడ కలుస్తాయి అన్నమాట. ఇదైతే ఆ సంగమం ప్లేస్. నేను చెప్పా కదా టెంపుల్ అని చెప్పి, ఇక్కడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్. ఫస్ట్ మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాక ఈ వాటర్ దగ్గరికి వెళ్ళాలి. జనరల్గా అందరూ అయితే ఇక్కడ స్నానం చేస్తారు, బట్ మేమైతే అది ప్లాన్ చేసుకోలేదు. ఎందుకు అని ఏం లేదు, జస్ట్ ఊరికేనే మేమైతే వెళ్ళి నార్మల్గా నీళ్ళు చల్లుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లో వాటర్ ఇలా కనిపిస్తున్నాయి కానీ లోపల కొంచెం బాగున్నాయి. నార్మల్గా అయితే ఇక్కడ చిన్న చిన్న బోట్స్ లాంటివి ఉంటాయి. సో మనం అందులో ఎక్కి కొంచెం మధ్యలోకి వెళ్ళొచ్చు, బట్ మేము వెళ్ళిన టైంకి అవి ఏం లేవు కాబట్టి మేమేం ఎక్కలేదు. దీని తర్వాత ఇదే గుడిలో ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఏంటి అంటే ఔదంబర వృక్షం అని ఒకటి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక చెట్టు, అది అదే. సో ఈ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ అందరూ, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కూర్చోడానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, వీటి చుట్టూ అందరూ కూర్చొని గురు చరిత్ర చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎలా అంటే కొంతమంది కంప్లీట్గా ఇక్కడే స్టే చేస్తారు. కొన్ని రోజులు ఇక్కడ ఉండి రోజు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చి గురు చరిత్ర చదువుతూ ఉంటారు. అంటే వాళ్ళకి అది చాలా నమ్మకం. కొంతమంది ఈ టెంపుల్లోకి వచ్చి వాళ్ళకి ఏమన్నా లోపల ఇలా బాధలు ఉంటే జనరల్గా వాళ్ళు ఇట్లా ప్రదక్షిణాలు చేస్తూ కానీ అట్లా కొంచెం సౌండ్స్ చేస్తూ ఉంటారు, ఇలా అరుస్తారు, ఏదో ఫీలింగ్. అలా కొన్ని రోజులు అయ్యాక వాళ్ళే ఇంకా నార్మల్ అయిపోతారు. ఇప్పుడైతే ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్లో ఏంటి అంటే శివుడు ఉంటాడు అండ్ శని ఆలయం అన్నమాట ఇది. ఇదైతే మెయిన్ టెంపుల్. మనం దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉంటుందో దానికి రైట్ సైడ్లో ఉంటుంది. అంటే చాలా దగ్గర కాదు, కొంచెం దూరంలోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ దీపాలు వెలిగిస్తే మంచిది అని చెప్తారు. సో మా మమ్మీ అయితే అన్నీ కావాల్సినవన్నీ సర్దుకొని వచ్చింది. సో మేమైతే ఇక్కడ అందరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీపం అయితే వెలిగించామన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ ఎంత అవుతుంది టైమ్? 6. సో ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. మేము ఇంకొక దీని తర్వాత 2 టెంపుల్స్ కవర్ చేసాం కదా, అది అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకుందామని చెప్పి మళ్ళీ మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మేము ఎలాగో 1 డే స్టే చేద్దాం అనుకున్నాం. ఇంకా ఈ దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసేసాం కాబట్టి ఇంకొకసారి మెయిన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్దాము అనుకున్నాం. ఈవినింగ్ అయితే మేము ఫ్రీ దర్శనం లైన్లో వెళ్ళాము. ఇక్కడైతే మధ్యలో కరెంట్ పోయి వచ్చింది, కానీ సాయంత్రం టైంకి చాలా రష్ ఉండింది. ఈ ఫ్రీ లైన్లో దర్శనం చేసుకోవడానికి మాకైతే దగ్గర ఒక 30 to 45 minutes పట్టిందనమాట. సో దర్శనం అయిపోయాక ఇంకా 8 అయ్యింది. ఆ టైంకి మేము ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడైతే చాలా ఆకలేసింది. నేనైతే ఫస్ట్ మసాలా పాపడ్ చెప్పుకున్నా. ఈ ప్లేస్లో లైక్ మంచి ఫుడ్స్ బాగుండేలాగా దొరికే హోటల్స్ అయితే కొంచెం తక్కువ, ఒకటే ఉంది. సో మేమైతే అక్కడికి వచ్చాము. ఇంకా రోటీ అండ్ మటర్ పన్నీర్ చెప్పుకున్నాము యాజ్ యూజువల్. ఇంకా మార్నింగ్ నుంచి చాలా ఎండలో ఉన్నాం కాబట్టి ఇంకా మళ్ళీ వెయిట్ చేయకుండా నేనైతే లస్సీ తీసుకున్నా. సో ఇంకా ఫైనల్గా తినేసి మేమైతే రూమ్కి వెళ్ళిపోయాం. నేను చెప్పాను కదా మీకు రూమ్ టూర్ చూపిస్తా అని చెప్పి, ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. ఇక్కడ 2 వాష్రూమ్స్ ఉన్నాయి. ఇదొక రూమ్, అంతే చిన్న రూమ్, కానీ చాలా అంటే చాలా లైక్ ఏసీ ఫెసిలిటీ కూడా ఉంది మంచిగా. సో ఇప్పుడే మళ్ళీ సెకండ్ టైం దర్శనం అయిపోయాక మేము ఇక్కడికి వచ్చాము రూమ్కి. ఇంకా ఫ్రెష్ అయ్యాక కాసేపు అలా బయటకు వచ్చి నుంచున్నా. కొంచెం చల్లగా ఉంది అండ్ వెదర్ బాగుంది, గాలి వస్తుంది. సో ఇంకా అలా నించున్నాక కాసేపు అయ్యాక ఇంకా తొందరగా వెళ్ళిపోయి పడుకున్నాం. ఇదైతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి మేమైతే దర్శనంకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. అండ్ దర్శనం అయిపోయాక మేమైతే వేరే ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నాం. ఈ ప్లేస్ నుంచి ఒక 2-3 hours డ్రైవ్లో ఇంకో 2 టెంపుల్స్ ఉంటాయి, అక్కల్కోట అండ్ దాని తర్వాత పండరిపురం ఉంటుంది. అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ అంత డిస్టెన్స్ మళ్ళీ ట్రావెల్ చేయడం ఎందుకు అండ్ డ్రైవింగ్ అవి ఇవి బర్డెన్ అయిపోతాయి, అందరు స్ట్రెయిన్ అయిపోతాం అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాం. ఓన్లీ దర్శనంకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. ఇప్పుడు రెడీ, మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యి దర్శనంకి వెళ్తున్నాం మార్నింగ్. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యి మేము మళ్ళీ దర్శనంకి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ 6 అవుతుంది. సో మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదామని ప్లాన్.
మేము ఎక్కడైతే స్టే చేస్తున్నామో ఇది ఆ ప్లేస్ ఆర్చ్ అన్నమాట. మేము వచ్చేసాం మార్నింగ్. ఇక్కడ అయితే రష్ లేదు, ఎవ్వరు లేరు, మేమే ఉన్నాం. సో తొందరగా వెళ్ళి దర్శనం చేసేసుకోవడానికి మేమైతే రెడీ. మేమైతే అందరికంటే చాలా తొందరగా వెళ్ళాం అనుకుంటా, ఎవ్వరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. సో మాకైతే దర్శనం కూడా ఫాస్ట్గా అయ్యింది. అంటే మేము షార్ప్ 6 o'clockకి అలా స్టార్ట్ అయిపోయాము. మేబీ అప్పటికి అందరూ వచ్చుండకపోవచ్చు. సో అందుకనే చాలా ఖాళీగా ఉంది. అండ్ ఇప్పుడు కూడా 2 times దర్శనం అయిందంటే అంత ఖాళీగా ఉంది. మేము ఒకటే టైంలో 2 times దర్శనం చేసుకొని వచ్చాం. చూస్తున్నారు కదా, మేము తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ. సో గాయ్స్ చూసారు కదా, ఎవ్వరు లేరు, మేమే ఉన్నాం. ఫస్ట్ 2 times దర్శనం అయిపోయింది. మేమైతే ఇంకా దర్శనం చేసుకున్నాక కిందికి వచ్చి కూర్చున్నాం కాసేపు. మా మమ్మీ అయితే ఇక్కడ ధ్యానం చేస్తుంది, నేనైతే నార్మల్గా ఇంకా కూర్చున్నాం. కాసేపు గుడిలో అలా కూర్చోవాలి. అండ్ తర్వాత బయటకు వచ్చి అందరూ టీ కాఫీస్ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. మీకు చెప్పాను కదా మేము ఉండే కాటేజ్ లైక్ అంబియన్స్ ఎలా ఉంటుంది, ప్లేస్ ఎలా ఉంటుంది అని చెప్పి. నేను నైట్ షూట్ చేయడం మర్చిపోయా అండ్ లైటింగ్ పోయింది. ఇప్పుడు చూపిస్తున్నా. మొత్తం గ్రీనరీ, కొబ్బరి చెట్లు, అవి ఇవి భలే ఉంటుంది. అండ్ పొద్దున్నే లేవగానే మనం బయటకు వచ్చి చూస్తే చల్లగా అనిపిస్తుంది. లైక్ ఎర్లీ మార్నింగ్ అయితే మనకి ఇంకా చలేస్తుంది కూడా. ఇప్పుడు చూపించా కదా, సో మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటాం. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఆ ప్లేస్. కానీ నైట్ టైం అయితే చల్లగా గాలి వస్తుంది, అసలు భలే అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. మేము ఉండే కాటేజ్ దగ్గర నుంచి కొంచెం లోపలికి నడుచుకుంటూ వస్తే ఈ టెంపుల్ వస్తుంది. ఇది ఆ ప్లేస్ లోపలే ఉంటుంది. అండ్ ఇది కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లైక్ అందరు దేవుళ్ళు ఉంటారు, వెంకటేశ్వర స్వామి, రాముడు, గణపతి అందరు ఉంటారు. మంచిగా అనిపిస్తుంది. మేము ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ టెంపుల్కి వచ్చి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని వెళ్తాం. నాకైతే పర్సనల్గా టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే అక్కడ ఆ మ్యూజిక్ కానీ, ఆ పాటలు కానీ అవి చాలా ప్రశాంతంగా ఉంటాయి. నేనైతే ఏదన్నా గుడికి వెళ్ళాను అంటే పక్కా ఒక 10-15 minutes అక్కడైతే కూర్చొని స్పెండ్ చేసి ప్రశాంతంగా వస్తా. ఇంకా ఎలాగో దర్శనం అదంతా అయిపోయింది. అండ్ ఇక్కడ దగ్గర ఉన్న టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చాము. ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. సో మేమైతే మళ్ళీ రూమ్కి వచ్చేసి అన్ని బట్టలు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా ఫాస్ట్గా ప్యాక్ చేసుకొని ఇంకా వాళ్ళకి రూమ్కి సబ్మిట్ చేయాలి కదా, సో అవి ఇచ్చేసి వెళ్తున్నాం. సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ చేసుకొని మేము స్టార్ట్ అయ్యేసరికి ఒక 7:30 అలా అయిందనమాట టైమ్. ఇంకా ఎలాగో కరెక్ట్ టైంకే స్టార్ట్ అయ్యాం. అండ్ ఇట్ ఈస్ బ్రేక్ఫాస్ట్ టైం, అందుకనే మేము ఇక్కడే ఒక హోటల్ చూసుకొని ఇంకా టిఫిన్ చేసేసి మేమైతే ఇంకా వెళ్ళిపోయాం. దట్స్ ఇట్ గాయ్స్, ఇదే మా 2 days షార్ట్ ట్రిప్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు ఎవరైనా కానీ ఈ ప్లేస్కి వెళ్ళలేదు, ఈ టెంపుల్కి వెళ్ళకపోతే పక్కా వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు చాలా నచ్చుతుంది అండ్ మీకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని నాతో కమెంట్స్ బాక్స్లో షేర్ చేసుకోండి. మర్చిపోకుండా నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.